హాయ్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఎంపీసీ గానీ బైపీసీ గానీ ఈ స్టూడెంట్స్ కి ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ 2026 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తాను. అంటే దీన్ని సిరీస్ ఆఫ్ క్లాసెస్ లో చెప్తాను అని చెప్పి మీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. ఇది ఫస్ట్ క్లాస్. మీకు ఫస్ట్ దీనిలో ఫిజిక్స్ ప్రతి చాప్టర్ నుంచి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ గెస్ క్వశ్చన్స్ అనుకోండి. ఈ సంవత్సరం ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ దానికి డైలీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్, దాంట్లో ఈ సంవత్సరం అయితే కనుక మీకు 2A 2B 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను, ప్లస్ దాంతో పాటు కెమిస్ట్రీ. ఓకేనా? మెయిన్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత లాంగ్వేజెస్ కి వెళ్దాం. దట్ ఈస్ సాంస్క్రిట్. దానికి కూడా సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఈ సంవత్సరానికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కానీ దట్ ఈస్ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ కానీ మీకు కంటిన్యూస్లీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు గనక ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్టయితే గనక కంటెంట్ నచ్చితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే కనుక స్కిప్ ఆన్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. నౌ ఈ రోజు ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా వేవ్స్ చాప్టర్. దట్ ఈస్ మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న సింపుల్ హార్మోనిక్ మోషన్ దట్ ఈస్ ఆసిలేషన్స్ చాప్టర్ యొక్క కంటిన్యూషన్ ఇది. నౌ ఈ చాప్టర్ లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఏమున్నాయి అండ్ వాటిల్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాస్తే 8 out of 8 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, అదంతా కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? నా దీంట్లో వేవ్స్ చాప్టర్ లో కనుక తీసుకున్నట్టయితే మీరు 8 మార్క్స్ కి ఒక క్వశ్చన్ ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటు 2 మార్క్స్ దాంట్లో దట్ ఈస్ VSAQs లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ SAQs లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. SAQs మేబీ ప్రాబబుల్, కానీ 8 మార్క్స్ అయితే మాత్రం ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. వేరాస్ 2 మార్క్స్ దాంట్లో కూడా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. వేరాస్ IIT JEE మెయిన్స్ లేదా నీట్ దానిలో తీసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్, వాటి మధ్యలో ఉన్న కాన్సెప్చువల్ డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత ట్రాన్స్వర్స్ వేవ్స్ లోకి వెళ్ళినట్టయితే మీకు స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంది. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాంతో పాటు డిఫరెంట్ హార్మోనిక్స్ ని ఎలా డిరైవ్ చేసుకుంటారు, ఏ హార్మోనిక్స్ ఏ ఇంటర్వల్ లో నోట్స్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతాయి, యాంటీ నోట్స్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతాయి, వీటి మీద ప్లస్ దాంతో పాటు లాంగిట్యూడినల్ వేవ్స్ లో కనుక తీసుకున్నట్టయితే సౌండ్ వేవ్స్ వస్తాయి మీకు. సౌండ్ వేవ్స్ లో మళ్ళీ ఓపెన్ కాలమ్ ఒకటి ఉంది, దట్ ఈస్ ఎయిర్ కాలమ్. ఓపెన్ ఎయిర్ కాలమ్, క్లోజ్డ్ ఎయిర్ కాలమ్ రెండు ఉన్నాయి. ఈ రెండింటి మీద మీకు కరస్పాండింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? దీంతో పాటు వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ దట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ గురించి దీనిలో చదువుకుంటారు. మనం ఒక పొజిషన్ దట్ ఈస్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేసే సోర్స్ గానీ లేదా ఆ సౌండ్ ని వినే అబ్జర్వర్ గానీ వాటి యొక్క రిలేటివ్ పొజిషన్స్ మారినప్పుడు కరస్పాండింగ్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ అనేది మారుతూ ఉంటుంది. అది ఎలా మారుతుంది, ఇద్దరు మారితే ఎలా మారుతుంది, సోర్స్ దగ్గరికి రావడం గానీ దూరంగా వెళ్ళడం గానీ జరిగినప్పుడు మీరు వినే ఫ్రీక్వెన్సీ అపరెంట్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లియరా? నౌ మెయిన్ దట్ ఈస్ వాళ్ళ మన పర్పస్ వచ్చేటప్పటికల్లా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్లాస్ 12 వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం, దాన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. క్లియరా? నా ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక explain the formation of stationary waves in an air column enclosed in an open pipe. So first వచ్చేటప్పటికల్లా మీకు ఓపెన్ పైప్ వచ్చింది. derive the equations for the frequencies of the corresponding harmonics produced. మీకు ఓపెన్ పైప్ లో ఏమవుతుంది, అటుపక్క ఇటుపక్క ఓపెన్ అవుతాయి కాబట్టి ఓపెన్ ఉన్న చోట మీకు యాంటీ నోట్స్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి దీనిలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అవునా. కాబట్టి ఫస్ట్ వచ్చే వేవ్ యొక్క కన్స్ట్రక్షన్ చూపించాలి, దాని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్. దానిలో ఆ వేవ్ లెంత్ మీరు లెంత్ తో మార్చి కనుక రాసినట్టయితే మీకు ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. క్లియరా? కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఓపెన్ పైప్ క్వశ్చన్ హార్మోనిక్స్ ని డిరైవ్ చేయాలి. ఇందులో అట్లీస్ట్ 3 ఫ్రీక్వెన్సీస్ దట్ ఈస్ ఫండమెంటల్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్ యొక్క డయాగ్రామ్స్ ని కూడా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? దాంతో పాటు ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నోడ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది, యాంటీ నోడ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది, రిలేటివ్లీ జాగ్రత్తగా చూపించాలి. క్లియరా? రెండో క్వశ్చన్ చూద్దాం. ఆటోమేటికలీ రెండో క్వశ్చన్ ఏమైంది మీకు, ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. ఒక సైడ్ కూడా ఓపెన్ లేదనుకోండి, సౌండ్ వేవ్ లోపలికి ఎంటర్ అవ్వలేదు కదా, అర్థమైంది.
అర్థమైందా? నా ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఓపెన్ ఉన్న చోట మీకు యాంటీ నోడ్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది, క్లోజ్డ్ ఉన్న చోట మీకు నోడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అవునా? కాబట్టి కరస్పాండింగ్ ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని చూపిస్తారు, దాని నుంచి కరస్పాండింగ్లీ రిమైనింగ్ హార్మోనిక్స్ ని డెవలప్ చేస్తారు. అట్లీస్ట్ 3 హార్మోనిక్స్ ని రిప్రజెంట్ చేస్తే చాలు. ఓకేనా? వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి? న్యూ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై లాంబ్డాలో లాంబ్డాని లెంత్ లోకి కన్వర్ట్ చేసి 3 ఎక్స్ప్రెషన్స్ తీసేసి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ రేషియో N1 N2 N3 ఏ రేషియోలో ఉంటాయి. ఓకేనా? క్లోజ్డ్ పైప్ కి ఏ రేషియోలో ఉంటాయి, ఓపెన్ పైప్ కి ఏ రేషియోలో ఉంటాయి చూపిస్తే మీకు ఈ క్వశ్చన్స్ కి 8 out of 8 మార్క్స్ వచ్చారు. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని అడుగుతున్నాడు. దట్ ఈస్ 2 స్టేబుల్ ఎండ్స్ దగ్గర, ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఒక స్ట్రింగ్ ని కనుక ఫిక్స్ చేసి దాని మధ్యలో ఉన్న ఎనీ పాయింట్ దగ్గర పుల్ చేసి వదిలినట్టయితే కనుక అది దానిలో ట్రాన్స్వర్స్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? దీనిలో ఏమని చెప్తున్నాడు? వాటి యొక్క ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాంతో పాటు లాస్ ని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T బై మ్యూ. జనరల్లీ మీకు ఫార్ములా ఏంటి? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు V బై లాంబ్డా. V ఈజ్ ఈక్వల్ టు మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్షన్ లీనియర్ డెన్సిటీలో కనుక చెప్పాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ T బై న్యూ అవుతుంది. ఇది మీకు అందరికీ తెలుసు. అవునా? అండ్ ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేటప్పటికల్లా లాంబ్డా దానికి 2L దానికి సమానం. క్లియరా? సో ఫ్రీక్వెన్సీకి మీకు ఎక్స్ప్రెషన్ ఏమైంది ఇప్పుడు? 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T బై న్యూ. 3 లాస్ వస్తాయి. ఒకటి లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, టెన్షన్ కి స్క్వేర్ రూట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీకి ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఈ మూడింటిని కనుక మీరు ప్రాపర్లీ చెప్పారు అంటే లాస్ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఫార్మేషన్ నోట్స్ ఎక్కడ జరుగుతాయి, యాంటీ నోట్స్ ఎక్కడ జరుగుతాయి. దీనిలో మీరు ఏం చెప్పాలి? మీకు రైట్ సైడ్ వెళ్తున్న వేవ్ దానికి యాంప్లిట్యూడ్ y1, లెఫ్ట్ సైడ్ వెళ్తున్న వేవ్ కి యాంప్లిట్యూడ్ y2. ఇవి రెండు కనుక తీసుకున్నట్టయితే లా ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ యాంప్లిట్యూడ్స్ y1 ప్లస్ y2. దాన్ని చిన్న స్మాల్ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు యాంప్లిట్యూడ్ ఫంక్షన్ సెపరేట్ అయిపోతాయి. దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఫేజ్. ఆ యాంప్లిట్యూడ్ లో ఎక్కడ నోడ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఎక్కడ యాంటీ నోడ్ ఫార్మేషన్ జరుగుతుంది, పొజిషన్స్ చెప్పారు అంటే స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్ అయిపోతుంది. దస్ దాంతో పాటు లాస్ చెప్పాలి. క్లియరా? మీరు నోట్స్ అండ్ యాంటీ నోట్స్ యొక్క ఫార్మేషన్ చెప్పినందుకు 5 మార్క్స్, 3 లాస్ ని చెప్పినందుకు 3 మార్క్స్, టోటల్లీ మీకు 8 మార్క్స్ ఈజీలీ వచ్చేస్తాయి. కాన్సెప్ట్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చెప్పాను కదా మీకు దీనిలో డాప్లర్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని. సో క్వశ్చన్ చూడండి. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నాడు. దట్ ఈస్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గానీ లేదా సోర్స్ గానీ మారినట్టయితే రిలేటివ్ పొజిషన్ అపరెంట్ ఫ్రీక్వెన్సీలో మార్పు వస్తుంది, దాన్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. దీనిలో ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ చెప్పాలి. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు? వెన్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ అబ్జర్వర్ ఈజ్ అట్ రెస్ట్. క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ ఏం చెప్తారు? సోర్స్ మూవ్ అవుతుంది, అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. సోర్స్ మూవ్ అయ్యేటప్పుడు కూడా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. టువర్డ్స్ ద అబ్జర్వర్ మూవ్ అవ్వచ్చు, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మూవ్ అవ్వచ్చు. ఓకేనా? అంటే అబ్జర్వర్ కి దగ్గరగా వెళ్ళడం, అబ్జర్వర్ కి దూరంగా రావడం. అబ్జర్వర్ కి దగ్గరలో వెళ్ళారనుకోండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ అనేది పెరుగుతుంది. వేరాస్ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తున్నట్టయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ తగ్గుతుంది. ఈ చేంజెస్ ని మీరు రెండు కనుక రిప్రజెంట్ చేస్తే ఒకదానికి డిరైవ్ చేయండి, సైన్ మారిస్తే రెండోది వచ్చేస్తుంది. మీరు టువర్డ్స్ ప్రూవ్ చేయండి. అవునా? టువర్డ్స్ ప్రూవ్ చేస్తే దాని నుంచి అవే ఎలా ప్రూవ్ చేస్తారు? దాని యొక్క సైన్ మారుతుంది. దీన్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టువర్డ్స్ అవే 2 సిచ్యువేషన్స్ మీకు వచ్చేస్తాయి. క్లియరా? దీని తర్వాత క్వశ్చన్ కూడా మీకు అదే ఉంది చూడండి. డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటి? డాప్లర్ షిఫ్ట్ అంటే పెద్ద మార్పేం లేదు, చిన్న చేంజ్. ఎఫెక్ట్ అంటే ఫినామినా. షిఫ్ట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, కానీ ఫ్రీక్వెన్సీలో మార్పు ఎంత వచ్చింది. అర్థమైందా? దట్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ మైనస్ చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ కనుక తీసుకున్నట్టయితే దాన్నే మీరు డాప్లర్ షిఫ్ట్ అంటారు. దీనిలో కూడా మీకు ఏమని చెప్పాడు? ఈసారి అబ్జర్వర్ ఈజ్ మోషన్, సోర్స్ ఈజ్ అట్ రెస్ట్. అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, సోర్స్ రెస్ట్ లో ఉంది. మళ్ళీ అబ్జర్వర్ కూడా 2 పొజిషన్స్ పాసిబుల్. సోర్స్ కి దగ్గరగా వెళ్ళొచ్చు లేదా సోర్స్ నుంచి దూరంగా రావచ్చు. దీనిలో కూడా ఒకదానికి ఒకటి సైన్ లో మాత్రమే మార్పు ఉంటుంది, ఎక్స్ప్రెషన్ సేమ్ వస్తుంది. క్లియరా? సో ఇలా మీకు ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? చదివేటప్పుడు కాన్సెప్చువల్లీ చదవండి, బట్టి పట్టమాకండి. ఎంతని బట్టి పడతారు? బట్టి పెట్టారనుకోండి ఈ చాప్టర్ చదువుతారు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేటప్పటికల్లా ఈ చాప్టర్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే మన బ్రెయిన్ కూడా మనం కాన్సెప్చువల్లీ ఏదైతే చదువుతామో దాన్ని ప్రాపర్లీ స్టోర్ చేసుకుంటుంది, మగ్గప్ చేస్తే ఉండదు. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే రేపు బోర్డ్ ఎగ్జామ్స్ లో మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయాలి అంటే చిన్న కాన్సెప్ట్, స్మాల్ కాన్సెప్ట్, ఓకేనా, డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్, దాన్ని అప్లై చేసుకుంటూ చదవండి. చాలా ఈజీగా అర్థమవుతుంది.
అండ్ మ్యాథమెటికల్ డెరివేషన్స్ కూడా ఈజీగా వస్తాయి. ఓకేనా? సో ఓవరాల్ గా ఈ చాప్టర్ లో కనుక చూసుకున్నట్టయితే మీకు 5 క్వశ్చన్స్ వచ్చినాయి. వరుస పెట్టి చూసినట్టయితే సౌండ్ వేవ్స్ దానికి ఓపెన్ పైప్ ఒకటి, క్లోజ్డ్ పైప్ ఒకటి. డాప్లర్ ఎఫెక్ట్ దానిలో సోర్స్ మూవ్ అయితే ఒకటి, అబ్జర్వర్ మూవ్ అయితే ఒకటి. తర్వాత స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్, దాంతో పాటు దాని యొక్క 3 లాస్ ని ప్రూవ్ చేయడం. 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి వచ్చే 8 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకోవచ్చు. దీనిలో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక తెలుసు కదా, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ రే ఆప్టిక్స్, దాంతో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.